హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చాలా మందికి కోరుకుంటుంది సొంత ఇల్లు ఉండాలని. ఎన్నోసార్లు ప్రార్థన చేసి ఉంటారు. ఎన్నోసార్లు అడిగి ఉంటారు. ఈరోజు మనం ఎవరైతే నూతన గృహం కొరకు ఎన్నోసార్లు ప్రార్థన చేసి ఎంతగానో ఆశ పెట్టుకుని ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేద్దాము. నాతో పాటు మీరు ఇక్కడ ఏకీభవించి ప్రార్థన చేయండి. సర్వ సృష్టికర్త అయిన దేవా, సర్వోన్నతుడా, సర్వాంతర్యామి, నీ నామానికి లెక్కలేని స్థుతులు అర్పించుకుంటూ నాయన ప్రభా తండ్రి, ప్రభా ఎవరైతే నూతన గృహాన్ని అడుగుచూ ఉన్నారో ప్రభా వారికి గృహాన్ని దయచేయండి. నీ చిత్తం లేనిది ఏమీ జరగదునైనా నీ కృప నీ కాపుదల వారిపై ఉంచండి. వారికి మంచి గృహాన్ని దయచేయండి తండ్రి. అడుగుడి అనుగ్రహం తట్టుడి తీబడిని వెతుకుడి దొరుకునని చెప్పి వాక్యానుసారంగా మాతో ఎన్నో మాటలు మాట్లాడి ఉన్నావు తండ్రి. అవును ప్రభా, అడుగుతున్నాం ప్రభా తండ్రి, సహాయం చేయండి. ఎంతో మంది సహాయం చేసి ఉన్న ప్రభా నీ కృప మీ కాపుదల మాపై ఉంచండి. అయ్యా తండ్రి, మమ్మల్ని క్షమించండి. ఇప్పటి వరకు మా చిత్తానుసారంగా జీవించి ఉంటావు ప్రభా. ఇక నుంచి నీ చిత్తానుసారంగా మేము జీవించి జీవితాన్ని మాకు దయచేయండి తండ్రి. మాకు నూతన గృహాన్ని దయచేయండి. ఎవరైతే ఆశ పెట్టుకుని ఉన్నారో ప్రభా, ఇప్పటి వరకు ప్రభా తండ్రి అద్దెలలో ఉండి ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారికి నూతన గృహాన్ని దయచేయండి. సహాయం చేయండి. మీ కృప నీ కాపుదల వారిపై వారి కుటుంబంపై అలగాలుగా ఉంచండి. వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి తండ్రి. సహాయం చేయండి. మీ తోడు లేనిది అయ్యా, నీ సహాయం లేనిది మేము ఏమి చేయలేము నాయన తండ్రి. సహాయం చేయండి. మీ కృప మీ కాపుదలు దయచేయమని, ఇప్పుడు సదాకాలం తోడుగొనమని, ఈ చిన్న ప్రార్థన పాసం తెచ్చుకోమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో సమర్పించుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్.